హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 75వ భాగం. తీర్థ ఉన్న క్యాబిన్లోకి వచ్చింది స్టెల్లా. తీర్థ స్టెల్లాను చూస్తూనే థ్యాంక్ యూ స్టెల్లా, థ్యాంక్ యూ సో మచ్ అంది ఆనందంగా. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మేడం అంది స్టెల్లా అయోమయంగా. ఎదురెదురు ధృవాల్లా దూరంగా ఉన్న మేము నీ వల్లే విడదీయలేనంత దగ్గరగా ఒకటయ్యాము. నువ్వు ఆడిన అబద్ధం వల్లే నా భర్త ఎలాంటివాడో, నన్నెంతగా ప్రేమిస్తున్నాడో, అతని మనసులో నా స్థానమేంటో పూర్తిగా తెలిసింది. అందుకే మా మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని శాశ్వతంగా ఒకటయ్యాము. ఇది నీ వల్లే సాధ్యమయ్యింది. నాకు ఇంత హెల్ప్ చేసిన నీకు కూడా ఏదైనా చేయాలని అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పెండింగ్ ఫైల్స్ చూసే బాధ్యతను పూర్తిగా నీకే అప్పగిస్తున్నాను. ఎలాంటి కష్టతరమైన ఫైల్ అయినా కూడా నీ తెలివితేటలతో క్లియర్ చేస్తావు కదా. అందుకే ఇవే కాక మన కంపెనీలో ఉన్న పెండింగ్ ఫైల్స్ మొత్తం నీకోసమే తెప్పిస్తున్నాను. ఎవరూ చేయలేని పనిని నీ సమయస్ఫూర్తితో చేసి చూపించు. ఆల్ ది బెస్ట్ అంటూ మరో 4 ఫైల్స్ అందించింది తీర్థ. దాంతో ఏదో నవ్వాలి అన్నట్లుగా నవ్వి స్టెల్లా ఫైల్స్ తీసుకుని తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని ఫైల్స్ పక్కన పెట్టి తల పట్టుకుంది. ఏంటి, దూరంగా ఉన్నవాళ్ళు నా వల్ల దగ్గరయ్యారా? అంటే అప్పట్లో వాళ్ళు కలిసి లేరా అనుకొని అని మూలిగి, కలిసి లేనప్పుడే ధ్రువ్ నా కంట్రోల్లోకి రాలేదు. ఇక ఇప్పుడు విడదీయలేనంతలా వీళ్ళిద్దరూ కలిసిపోతే ఇంకేం వస్తాడు? ధ్రువ్ కోసం ఆలోచిస్తూ ఇక్కడే ఉంటే ఈ దొంగమోహంది నా చేత గొడ్డు చాకరీ చేయించేలా ఉంది. అమ్మో, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పుడే రిజైన్ చేసేస్తాను అని దడదడ ఏవో 4 లైన్లు టైప్ చేసి మెయిల్ చేసేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్ వైపు కదిలింది స్టెల్లా. అప్పుడే తీర్థ ఆమెకు అడ్డుగా నిలుస్తూ, ఏంటి మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి తమరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా అంది. నేను జాబ్ మానేస్తున్నాను అంది స్టెల్లా పొగురుగా. ఏం, ఎందుకని? నీలాంటి వర్కర్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంది. మీ దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు అంది స్టెల్లా. అయ్యో, అలా ఎలా మధ్యలో రిజైన్ చేస్తావు స్టెల్లా? ఇక్కడ జాబ్ చేయాలంటే వర్క్ పీరియడ్కి సంబంధించి అగ్రిమెంట్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్ చేసి ఎలా రిజైన్ చేస్తావు అని అడిగి, నువ్వు ఇలా మధ్యలో జాబ్ మానేస్తే అగ్రిమెంట్ని బ్రేక్ చేసావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంది తీర్థ. దాంతో భయంగా ముఖం పెట్టింది స్టెల్లా. జైల్లో ఉండకూడదు అనుకుంటే నీ వర్క్ పీరియడ్ వరకు ఇక్కడే ఉండి కంప్లీట్ అవ్వని ఓల్డ్ ఫైల్స్ అన్నింటినీ క్లియర్ చేయి అంది తీర్థ ఆర్డర్లా. మీరిచ్చే ఫైల్స్ నేను చేయలేకపోతున్నాను, ఈ వర్క్ నా వల్ల కాదు అంది. నీకిచ్చిన పని చేయలేకపోతున్నాను అని చెప్పడానికి సిగ్గు అడ్డం వచ్చింది, కానీ నీలాంటి మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని అడ్డమైన ప్లానులు వేయడానికి సిగ్గు అడ్డం రాలేదా? పరాయి మగాడిని నీ ట్రాప్లోకి లాగడానికి ప్రయత్నించినప్పుడు సిగ్గు అడ్డం రాలేదా అని అడిగింది తీర్థ. తీర్థ మాటలకు స్టెల్లా ఉక్రోషంగా చూస్తూ నోరు తెరవలేదు. దాంతో తీర్థ స్టెల్లా వైపు కేర్లెస్గా చూస్తూ, మరి ఏ వర్క్ చేస్తావు? అసహాయతను అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తావా? భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ ఏడుపుతో మేడలు కడతావా అని నిలదీసింది. ఆ మాటతో తప్పు చేసిన దానిలా తలదించుకుంది స్టెల్లా. ఒళ్ళొంచి నిజాయితీగా పనిచేస్తే శ్రమ విలువ, అలాగే డబ్బు విలువ తెలుస్తాయి. అంతేకాని ఇదివరకు వెళ్ళిన తప్పుడు దారిలోనే వెళ్ళాలి అనుకుంటే అది నీ ఉనికికే నష్టం. నువ్వు వేషాలు వేయొచ్చు, అది ఎప్పుడు? నా భర్త ఇదివరకు ఎలా ఉన్నాడో అలా ఉన్నప్పుడు. అలా కాక అతను మంచిగా మారిపోయాక కూడా నీ బుద్ధి మారదు అంటే మరి నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన పని నాదే కదా అని జరగలేనిది జరిగినట్లుగా క్రియేట్ చేయడం నీకు మాత్రమే వచ్చా అని అడిగింది తీర్థ. దాంతో స్టెల్లా తెలిసిపోయిందా అన్నట్లుగా చూస్తుంటే, నాకంతా తెలుసు. అప్పుడే నీ మీద కక్ష తీర్చుకోవాలని నీ అండర్లో ఉండే ముఖ్యమైన ఫైల్ మాయం చేసి నేను నిన్ను జైల్లో పెట్టిస్తే
నువ్వేం చేయగలవు? ఏ తప్పు చేయలేదని నిన్ను నువ్వు నిరూపించుకోగలవా? నేను తలుచుకుంటే ఆ క్షణమే నీ ఉద్యోగం ఊడిపోయి జైలుకి వెళ్ళేదానివి. అలాగే నిజాయితీగా చేసే పని విలువ నీకు తెలియాలి కదా. కాపురాలు కూల్చి పరాయి వాళ్ళ మొగుళ్ళని నీ వైపు తిప్పుకొని డబ్బు సంపాదిస్తే అది నీకు మంచి చేయదు. ఆ రోజు నువ్వు ఆడిన అబద్ధం నిజమని నేను నమ్మితే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నాక నేను కోల్పోయిన నా జీవితాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలవా? అమ్మాయివై ఉండి మరో అమ్మాయి జీవితంలో నిప్పులు పోయాలని చూశావు. దీనికి శిక్ష ఉంటుందని తెలియదా? శిక్ష ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేసి సడన్గా జాబ్ మానేస్తావని నేను ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఫోన్ ఉన్న చేతిని పైకి ఎత్తింది తీర్థ. సారీ మేడం, నా వల్ల చాలా పొరపాట్లు జరిగాయి. నాకు బుద్ధి వచ్చింది. మరోసారి ఇలా చేయను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నా మీద కంప్లైంట్ ఇవ్వకండి అంది స్టెల్లా. మరిక్కడ కంటిన్యూ అవుతావా? అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని అడిగింది తీర్థ. అవుతాను అన్నట్లుగా తలను ఊపింది. నాకు నోటుతో సమాధానం కావాలి అని రెట్టించింది తీర్థ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తాను మేడం అంది స్టెల్లా. సరే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మరోసారి తోక జాడిస్తే 1 కాదు 2-3 ఫైల్స్ మాయమవుతాయి. దాంతోపాటు నీ లైఫ్ కూడా అని వార్నింగ్ ఇచ్చి ఇక నీ పని చూసుకో అంది తీర్థ. మేడం, మీరిస్తున్న ఫైల్స్ వర్క్ నాకు చేత కావడం లేదు. అది నేను చేయలేను అంది. నాకు తెలుసు. నీ దగ్గర ఉన్న ఫైల్స్ నాకు రిటర్న్ ఇచ్చాయి. నువ్వు చేసే పని నీకు అప్పగిస్తాను అనేసి తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది తీర్థ. దాంతో స్టెల్లా తీర్థ వెళ్ళిన వైపే చూస్తూ, అమాయకురాలిలా ఉంది. ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను, కానీ ఇదే నాకు హెల్ని పరిచయం చేసింది. నిజంగా నేను జాగ్రత్తగా ఉండకపోతే ఆ హెల్నే నా పర్మనెంట్ అడ్రస్లా మార్చేసినా మారుస్తుంది. మరో 1 ఇయర్లో నా టైం పీరియడ్ ముగుస్తుంది. అంతవరకు ఈ రాక్షసి టార్చర్ని అనుభవిస్తూ ఉండాలి. తప్పదు. తప్పు చేసినందుకు శిక్ష అనుభవించే తీరాలి కదా అనుకొని తన ప్లేస్కి వెళ్ళింది స్టెల్లా. ఏంటి బావా, ఎవరినో డబ్బులు అడిగాను ఇస్తారు అది ఇది అన్నావు, ఇంతవరకు పైసా కూడా చేతికి రాలేదు అని అడిగాడు రాజేష్ చక్రధర్ని. నేనే ఇరిటేట్లో ఉన్నానంటే నన్నెందుకు ఇంకా ఇరిటేట్ చేస్తున్నావు? నేను ఒకరికి కాదు 3-4 విల్లా పేపర్స్ చూపించి డబ్బు అడిగాను, కానీ ఎవరు ఆ విల్లా మనది అంటే నమ్మడం లేదు. మన ముఖాలకు ఆ పేపర్స్కి సంబంధం లేదు అన్నట్లుగా అనుమానంగా చూస్తూ అప్పు ఇస్తామో లేదో చెప్తామని తప్పించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడిస్తారు అప్పుడిస్తారు అని ఎదురు చూస్తూ నేనే ఇరిటేట్ అవుతుంటే పుండు మీద కారం జల్లినట్లు నువ్వు కూడా ఇంకా ఎందుకు నన్ను వేడెక్కిస్తున్నావు అని తిట్టాడు చక్రధర్. ఏదో నా ఆత్రం నాది బావా. సరే, ఈ కోపాన్ని నా మీద చూపించి వృధా చేయకుండా వాళ్ళ పతనం వరకు దాచిపెట్టు అన్నాడు రాజేష్ పెగ్ అందిస్తూ. అవును అన్నట్లుగా తనని ఊపుతూ పెగ్ అందుకున్నాడు చక్రధర్. ఆఫీస్లో తీర్థ పని చేసుకుంటుంటే ధ్రువ్ ఫోన్ చేశాడు. మీటింగ్ అయిపోయిందా అని అడిగింది. లేదు, సాయంత్రం వరకు సాగేలా ఉంది అన్నాడు. మరిప్పుడు ఫోన్ ఎలా చేస్తున్నావు అని అడిగింది. దానికి ఆ అని సాగదీసి, కొత్తగా కాపురం మొదలు పెట్టానని పెళ్ళాంతో మాట్లాడుకోమని మీటింగ్కి బ్రేక్ ఇచ్చారు అని. అవును, ఏంటి స్టెల్లా పాపకు పెద్ద ఝలకిచ్చినట్లున్నావు అని అడిగాడు. నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగింది. నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే అన్నాడు వెరైటీగా. నిన్ను మీటింగ్కి వెళ్ళమంటే ఎవరు ఏం చేస్తున్నారో కెమెరాల్లో చూస్తూ స్పై పని చేస్తున్నావా అని అడిగింది. అందరూ ఏం చేస్తున్నారో ఎందుకు చూస్తాను? ఆఫీసులో ఉన్న నా అందాల భరిణ బయట జారకపోతాదా, మొగుడు గుర్తొచ్చి పెదవి మీద చిరునవ్వు చిందులు వేయకపోతాదా అని చూద్దామని లైవ్ చూస్తున్నాను అన్నాడు. అతని మాటలకు ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేస్తూ, నీకసలు సిగ్గు లేదు అంది. సిగ్గు కాదు, సహనం లేదు. అందని ద్రాక్ష అందినట్లే అంది ఇంకా ఊరిస్తుంది. శృంగార యజ్ఞం చేయడానికి తనువు మనసు ఉవ్విళ్ళూరుతుంటే ఆఫీస్ అని మీటింగ్ అని అవరోధాలు నా ఆశల మీద నీళ్లు పోస్తున్నాయి అన్నాడు. అబ్బా, ఫోన్ పెట్టేరా బాబు,
నీ మాటలు వినలేకపోతున్నాను అంది. పోనీ చేతలు ఓకేనా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెడతావా, లైన్ కట్ చేయమంటావా అని బెదిరించింది. నా లైన్ కట్ చేసి పని చేసుకోగలవా అన్నాడు. ప్లీజ్ ధ్రువ్, ఆఫీస్ టైంలో వర్క్ మీద దృష్టి పెట్టు అంది. చిత్తం యజమానురాలు గారు అన్నాడు. నేను యజమానురాలినేంటి? నువ్వు నాకు అసలు జీతమే ఇవ్వకుండా పని చేయించుకుంటున్నావు కదా అంది. అమ్మమ్మ, మీకు నేను జీతం ఇవ్వడం ఏంటండి? మీరే ఆస్తికి హక్కుదారు, మీరు మాకు జీతాలు ఇవ్వాలి అన్నాడు. అవునా, అయితే పని చేయకుండా పెళ్ళాంతో సోది మాటలు పెట్టావు కదా, నీకు శాలరీ కట్ అంది. సరే అయితే ఆ మాట మీదే ఉండు. ఎలాగో శాలరీ కట్ కదా, ఇప్పుడే మీటింగ్ నుండి వచ్చేస్తాను. పెళ్ళాంతో సోది కాకుండా పెండింగ్ ఉన్న చాలా పనులు చేసుకుంటాను అన్నాడు. నేనేదో తమాషాగా అన్నాను, సీరియస్గా తీసుకోకురా బాబు అంది అదిరిపడుతూ. ఆహా, నేను హర్ట్ అయ్యాను, ఇప్పుడే ఆఫీస్కి వచ్చేస్తున్నాను అన్నాడు సీరియస్ మోడ్లో. అయితే నేను ఇంటికి జంప్ అంది తమాషాగా. మరీ మంచిది, ఏకంగా ఇంటికే వచ్చేస్తాను. మన గది బయట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టి ఎంచక్క ఆ పనిలోనే ఉండొచ్చు అన్నాడు. నీకు ఇంక ఏ టాపిక్ లేదా మాట్లాడడానికి అని కోపంగా అడిగింది. ఎందుకుండాలే, ఫుల్ మీల్స్లా ఎదురుగా ఉండి ఎన్ని రోజులు నన్ను హింస పెట్టావే, మరి రివెంజ్ తీర్చుకోవద్దా అన్నాడు. సరే, ఆఫీస్కి వచ్చేటప్పుడు ఓ 4 స్లీపింగ్ పిల్స్ తీసుకురా అంది. ఎందుకు? నాకిచ్చే పాలల్లో కలిపి ఇవ్వడానికా? అలా అయితే నేను వయాగ్రా తీసుకొస్తాను అన్నాడు. మహాప్రభో, నీ బ్రేక్ టైం ఇంకా పూర్తి కాలేదా అని దీనంగా అడిగింది. ముద్దు ఎలాగో ఇవ్వలేదు, కనీసం మొగుడు ముద్దు మాటలైనా విందామని లేదు. ఫోన్ పెట్టే లేదా టాపిక్ ఆపే, అదే అంటావు అన్నాడు సాధిస్తున్నట్లు. సరే మాట్లాడు అని ఫోన్ టేబుల్ మీద పెట్టేసి అతనికి తెలియదు అన్నట్లు నవ్వుకుంటుంది. అప్పుడే ల్యాండ్లైన్ మోగింది. దాంతో ఫస్ట్ రింగ్కే అటెంప్ట్ చేసి హలో అంది. ఏంటే, సెల్ పక్కన పెట్టేసి నేను చెప్పే మాటలు వింటున్నట్లు బిల్డప్ ఇస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి దాన్ని క్షమించకూడదు. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను అన్నాడు బెదిరిస్తున్న వాయిస్లో. నీకెలా తెలిసింది? నీ దృష్టి అంతా నా మీదే ఉందా అని అడిగింది. లైవ్ చూస్తున్నానని చెప్పాక కూడా ఫోన్ పక్కన పెట్టింది కాకుండా తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా అన్నాడు. తప్పైపోయింది, క్షమించండి, ఇంకోసారి పొరపాటు చేయను అంది వణుకుతున్నట్లు నటిస్తూ. దాంతో మనసారా నవ్వాడు ధ్రువ్. అమ్మయ్య, నవ్వేశావా, ఇక పని చేసుకోనా అని అడిగింది. చేసుకో, ఇక్కడ నాకు బ్రేక్ టైం కూడా అయిపోయింది. లవ్ యూ, బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు. నేను లవ్ యూ టూ చెప్పకుండానే పెట్టేశాడు అని ఉడుక్కొని అంతలోనే అప్పటి వరకు అన్న అతని చిలిపి మాటలకు బుగ్గలు ఎర్రబడినట్లుగా సిగ్గుతో కూడిన నవ్వు చిందులేసింది ఆమె మోములో. దాంతో లవ్ యూ బంగారం అని అతని సెల్కి మెసేజ్ చేసింది. వెంటనే లవ్ యూ టూ అని మెసేజ్ చేశాడు ధ్రువ్. రిప్లై చూసి నవ్వుకొని పనిలో లీనమయ్యిందామె. లంచ్ అయ్యాక కూడా ధ్రువ్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు. దాని ఫలితంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ వీళ్లకు వచ్చింది. ఆఫీస్ క్లోజ్ చేసే టైంకి ధ్రువ్ మీటింగ్ పూర్తి చేసుకొని ఆఫీస్కి వచ్చి కింద సెల్లార్లో ఉండి తీర్థకు ఫోన్ చేసి కిందకు రమ్మన్నాడు. ఆమె రాగానే ప్రాజెక్ట్ విషయం చెప్తూ బయట డిన్నర్ చేద్దామని ఒక హోటల్ దగ్గర కారు ఆపాడు. ఇది 3 nights హోటల్ కాదే అంది. నీకు ఆ హోటల్ బాగా నచ్చినట్లుంది, పోనీ అక్కడికే వెళ్దాం. ఫస్ట్ నైట్, సెకండ్ కిస్ అన్నీ ఆర్డర్ ఇవ్వచ్చు అన్నాడు. వద్దులే, ఎలాగో ఇక్కడికి వచ్చేసాం కదా, పద అని లోపలికి తీసుకెళ్ళింది. ఆల్రెడీ రిజర్వ్ చేయించిన చైర్స్లో కూర్చోగానే బేరర్కి ఫుడ్ ఆర్డర్ చెప్పాడు ధ్రువ్. తీర్థ ఫుడ్ తింటుంటే ధ్రువ్ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? నాకు ఇబ్బందిగా ఉంది, ఆ చూపు మార్చు అంది చెంపలు కెంపులవుతుండగా. నా భార్య, నా ఇష్టం, నేను చూసుకుంటాను. నీకు ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకో అన్నాడు సీరియస్గా. సరే అయితే, నా డిన్నర్ అయిపోయింది అని లేచి కారు వైపు కదిలింది. బిల్ పే చేసేసి ధ్రువ్ కూడా ఆమె వెనుక వస్తూ, ఎంతకాలం నీ వెనక తిప్పించుకుంటావే అని అడిగాడు. ఎందుకలా నిష్ఠూరాలాడడం, నువ్వే ముందుకు నడు అని ఆగిపోయింది. ఓహో, నీకు ఇలా అర్థమైందా అని
ఆమె చేయి అందుకొని నడిపించి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేసి కారుని రన్వే వైపు పోనిచ్చాడు. ఏంటి ఈరోజు సార్కి ఇంటికి వెళ్ళే మూడ్ లేదా? శ్రీమతి గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. చూడబోతూ అడగడం ఎందుకు అన్నాడు. అప్పుడే చుట్టూ విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్న ఆ ప్రదేశాన్ని చూసి తీర్థ అబ్బురపడుతూ, ఎయిర్పోర్ట్ కదూ, అయినా పగలు తీసుకురాకుండా నైట్ టైం తీసుకొచ్చావేంటి? భలే బాగుంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంది. దానికి ధ్రువ్ చిరునవ్వు చిందించాడు తప్ప ఏమనలేదు. ఒక ఫ్లైట్ దగ్గర కారు ఆపి ధ్రువ్ దిగి ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగు అన్నాడు. ఎందుకు అన్నట్లు చూసింది. చెప్తాను దిగు అని ఆమె చేయి అందుకొని కార్ కేస్ అక్కడ ఉన్న వ్యక్తికిచ్చి తీర్థ చేయి అందుకొని ఫ్లైట్ మెట్లు ఎక్కించాడు. దాంతో ఆమె ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతూ, ఫ్లైట్ చూపించడానికి తీసుకొచ్చావా అని సంబరపడుతూ అడిగింది. అప్పుడు కూడా ధ్రువ్ నోరు తెరవకుండా తీర్థను లోపలికి తీసుకెళ్ళి చేయి వదిలాడు. ఆ ఫ్లైట్ అందం, హంగు, ఆర్భాటం, రిచ్నెస్ తెలుస్తుంటే వెరైటీగా ఉన్న సీట్స్ చూసి, నేను సెల్లో ఫ్లైట్స్ వేరే రకంగా ఉండడం చూశాను, ఇక్కడేంటి ఇలా ఉంది అని అడిగింది. ఒక చైర్లో ఆమెను కూర్చోబెట్టి అతను కూడా పక్కన కూర్చుంటూ, ఏం ఇలా నచ్చలేదా అని అడిగాడు. దాంతో నాకు నచ్చడం నచ్చకపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా చూసింది. అప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నట్లుగా జర్కిచ్చి సౌండ్స్ మొదలయ్యాయి. దాంతో అప్పటి వరకు నిదానంగా ఉన్న ఆమె భయంగా ధ్రువ్ చేయి పట్టుకుని, ఏంటిది కదులుతుంది, ఫ్లైట్ చూపించడానికి తీసుకురాలేదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అయినా ఇంకా ఎవరూ రాలేదు, మనం మాత్రమే ఉన్నాం, మరి ఫ్లైట్ ఎందుకు కదులుతుంది, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఆ సౌండ్స్ అంటూ అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. ఆ శబ్దాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండగా అతని గుండె చప్పుడు తెలుస్తుంటే తల ఎత్తి అతని వైపు చూసింది. ఈ ఫ్లైట్ మనదే అని చిన్నగా చెప్పాడు. అవునా, అయితే మాత్రం ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం అని బెదురుగా అడిగింది. చుక్కల దగ్గరికి అన్నాడు. ఏంటి అంది. అలా చూడు అని విండోలో నుండి బయటకు చూపించాడు. అటుగా చూసిన తీర్థ భయాన్ని వీడి అబ్బురంలా చూస్తూ ఉండిపోయింది. చేతికి అందుతున్నట్లుగా ఉన్న జాబిలి ఆ వెలుగులో మరింతగా మెరిసిపోతున్న చుక్కలను చూసి, ఇది కళా నిజమా అన్నట్లుగా చూస్తుంది తీర్థ. ఆమె ఆనందాన్ని చూసి ధ్రువ్ కూడా చిరునవ్వులు చిందిస్తూ తీర్థ చేతిని అందుకున్నాడు. దాంతో తీర్థ అతని భుజం మీద వాలిపోయి, చందమామను ఇంత దగ్గరగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు, అది ఇంకా దూరంగా ఉందేమో కానీ నాకైతే నా చేతికి అందినంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఈ అనుభూతిని నేనెప్పటికీ మర్చిపోలేను అంది. ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు. అంటూ అతన్ని మరింత గట్టిగా చుట్టుకుంది. తీర్థ ఒకసారి ఇటు చూడు అన్నాడు. హా ఏంటి అని అతను చూపించిన వైపు దృష్టి సారించింది. ఇంకా ఉంది. ధ్రువ్ తీర్థకు ఏం చూపించాలనుకుంటున్నాడు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, చక్రధర్కి అప్పు దొరుకుతుందా, ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.